అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రవేశపెడుతున్న నూతన రేషన్ పాలసీ విధానాన్ని కూడా ఈ రోజు అయితే శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చౌక దుకాణాల్లో కూడా ఈరోజు సరుకులు అయితే పంపిణీ చేసే దానికోసం కూడా సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒంగోలులోని ఒక ప్రాంతంలో రేషన్ షాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది కూడా నిర్వాహకులు, అదేవిధంగా పార్టీ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా పబ్లిక్ కూడా ఉన్నారు. అసలు వారే అనుకుంటున్నారు గతంతో పోల్చుకుంటే ఈసారి ఎలా ఉండబోతుందని కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో రేషన్ విధానం కూడా ఉంది, అంటే ఇక్కడికి ఒక చోటకు వచ్చి తీసుకుంటుంది. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఒక వాహనం పెట్టి ఇంటింటికి తీసుకొచ్చి కూడా పంపిణీ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒకే చోట పెట్టి తీసుకోవడం, ఒక విధానాన్ని అయితే తెరలేపడం జరిగింది. అసలు ఏది బాగుంది అనుకుంటున్నారు? అసలు దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏముంటాయి? ఇంతకుముందు చూసినట్లయితే బండి పెట్టి ఒక ఏరియాలో ఒక గంట మాత్రమే ఇవ్వటం జరిగిందండి. ఒక గంట ఇస్తారు, ఒక గంట వ్యవధిలో మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే అది కూడా కాక ఒక 5 రోజులు మాత్రమే ఇస్తారు. 3 రోజులు అట్లా 5 రోజులు మాత్రమే ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే షాప్ పెట్టడం వల్ల ప్రజలందరికీ కూడా, మాలాంటి వాళ్ళకందరికీ కూడా చాలా ఉపయోగం. ఎందుకంటే మేము చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటా కూలీ పనులకు వెళ్తూ ఉంటాం కదా, మాకు తీరినప్పుడు, మాకు సమయం ఉన్నప్పుడు వచ్చి తీసుకోవచ్చు. 15 రోజుల పాటు షాప్ అనేది ఉంటుంది. మాకు ఎప్పుడైతే సమయం ఉంటుందో అప్పుడు వచ్చి తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుంది. గతంలో చూసుకున్నట్టయితే వాహనం తీసుకొచ్చి నేరుగా ఇంటి దగ్గరకు వచ్చేది, అంటే కొంతమంది రాలేనంలో కూడా చాలా వెసులుబాటు కల్పించే పరిస్థితి. కానీ ఇప్పుడు మళ్ళీ పాత విధానాన్ని ప్రవేశపెడుతూ ఒకే షాప్ పెట్టి అక్కడికి వచ్చి అందరూ తీసుకోవడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణంగా ఉండొచ్చు. దాన్ని ఎలా చూడొచ్చు? మీరు ఇబ్బందికరం అంటున్నారు, కానీ ఎక్కడా ఇంటికి వెళ్ళి ఇచ్చినట్టు దాఖలాలు అయితే లేవండి. ఈ రోడ్డు ఉంటే ఈ బజార్ లాస్ట్లోనో లేకపోతే ఎక్కడొకక్కడ ఆ మూలలో ఆపుకొని ఇచ్చేదే, కానీ ఆ మాట అనేది అవాస్తవం. ఇంటింటికి రేషన్ ఇచ్చిందనేది అవాస్తవం. అది చెప్పండి. ఇప్పుడు ఈ నూతన రేషన్ పాలసీ విధానం ప్రవేశపెట్టడం వల్ల అసలు ఎలా చూడొచ్చు పబ్లిక్? అంటే గతంలో కొన్ని అవకతవకలు జరిగాయి, ముఖ్యంగా రేషన్ సరిగ్గా ఇంటికి చేరలేదు అన్న ఒక ఉద్దేశంతో కూడా ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు పబ్లిక్? ఇది బాగానే ఉంటుంది. అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది. ఏంటంటే ఇప్పుడు పనులకు వెళ్తాం, మనం పొద్దుగూకులు పనులకు వెళ్ళి వస్తాం, సాయంత్రం వస్తాం, ఏదో మధ్యాహ్నం పూట స్టోర్కి వచ్చి తీసుకుంటాం, సాయంత్రం 7 తర్వాతే స్టోర్కి వస్తాం, తీసుకుంటాం. వ్యాన్ ఏంటంటే వచ్చేస్తున్నారు, ఒక గంట ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ 3 రోజులు మనం పనులకు వెళ్ళిపోతాం, అర్థం కావట్లేదు. దీనివల్ల ఇట్నే ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఒకవేళ సరుకులు అయిపోయినాయి అని చెప్పడం గతంలో అయితే, అంటే ఇంటికి వచ్చి వాహనం మళ్ళీ రాకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు ఇలాగ ఒకే చోట షాప్ పెట్టడం వల్ల ఈ సమస్యలు ఏమన్నా అంటారా? సమస్యలు ఎక్కువ ఉండవండి, బాగానే ఉంటుంది. అంతకుముందు 7 దాకా ఇస్తారు స్టోర్, నైట్ టైం కూడా బాగానే ఉంటుంది. ఈ వీళ్ళు ఏంటంటే వెళ్ళిపోతున్నారు, ఇస్తున్నారు, లేకపోతే 3 రోజులు టైం అయిపోయింది అంటున్నారు. ఏమంటే కందిపప్పు అయిపోయి మా దగ్గర ఏం లేవు, ఇష్టమైతే తీసుకొని లేకపోతే లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక షాప్ దగ్గర అయితే ఉన్నాం. గతంలో సుమారు 1500 కోట్లకు పైగా ఖర్చు పెట్టి కూడా కొన్ని వాహనాలు కొనుగోలు చేయడం, ఇంటింటికి సరుకులు పంపిణీ అనే విధానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కాకపోతే కొన్ని దాంట్లో ఇబ్బందులు ఎదుర్కొనడం వల్ల మళ్ళీ పాత విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ కొంతమంది సరుకులు తీసుకునే దానికోసం కూడా వచ్చి ఈరోజు ఉదయకాలం నుంచి ఉన్నారు. వాళ్ళు అసలు ఏమనుకుంటారా, గతంలో ఇంటికి వచ్చి వాహనం వచ్చేది, ఇప్పుడేమో షాప్ పెట్టి ఇస్తున్నారు, అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గతంలో 5 రోజులు ఉంటే ఊరికి పోయాము, అయిపోయినాయి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే ఎడబెడితే 15 రోజులు ఇస్తున్నారు. బాగానే ఉంది. ఇది మీరు ఫీల్ అవుతున్నారు? బాగా హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగానే ఉంది. రేత్రి 8 దాకా ఇస్తున్నారు రేత్రి. అది అదే గతంలో ఇంటికే వచ్చి ఇచ్చేవాళ్ళు కదా, అది సుఖంగా ఉండేది కదా. దీనికంటే అది మేము పనికి పోయో లేకపోతే ఊరికి పోయో వస్తే అయిపోయినాయి అంటున్నారు. అది ఓకే. అయితే గతంలో రేషన్ విధానం వాహనం ద్వారా పంపిణీ చేసేవాళ్ళే, కానీ ఈ కేవలం 3 రోజులు కానీ
5 రోజులు కానీ ఇవ్వడం జరిగేది. ఒకవేళ సరుకులు అయిపోతే అయిపోయినాయని చెప్పేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు నూతన పాలసీ విధానం ద్వారా నెలలో 15 రోజులు ఉదయం సాయంత్రం కూడా సరుకులు పంపిణీ చేసే విధానంగా ఒక నిబంధనలు అయితే తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వం మాలాంటి వారికి, ముఖ్యంగా కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసుకునే వాళ్ళకి మాకైతే లబ్ధి చేకూరే విధంగా ఉంది. కాబట్టి ఈ పాలసీ విధానం మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి వినియోగదారులు కూడా అక్కడ తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఒంగోలు నుంచి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.